నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే 2 విడతలుగా 400 ప్లస్ 160 560 ఇళ్ళని 100 కోట్ల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మంజూరు చేసిన నిధులతో పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పూర్తయిన ఇళ్ళని ఆ రోజు ఉన్న నియమ నిబంధనల ప్రకారం కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఆర్డీఓ గారి సమక్షంలో కెమెరాల మధ్యన లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 1000 మంది పట్టణం నుంచి నిరుపేదలు అప్లై చేసుకుంటే ఉన్న అర్హతలను బట్టి 560 మందిని లబ్ధిదారునిగా ఎంపిక చేసి ఎవరెవరికి ఏ నెంబరు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది అనే వివరాలతో సహా లిస్టును కూడా ఆర్డీఓ ఆఫీస్ వారు కలెక్టర్ గారి ఆమోదంతో ఆ రోజు ప్రకటించిన తర్వాత ఆ రోజు పక్షంగా అధికార కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన డబుల్ బెడ్రూమ్లకి సంబంధించిన లబ్ధిదారులతోనే ఆ రోజు వాళ్ళకి మంజూరు చేసిన విషయాన్ని కూడా తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకి ఒప్పజెప్పిన కేవలం ఆ రోజు కరెంటు, మంచినీళ్ళు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా సమకూర్చాల్సిన అవసరం ఉంది, అదొక్కటి పెండింగ్ ఉంది అని చెప్పేసి ఆనాటి అధికారులు చెప్తే దానికి కొంచెం సమయం పడుతుందనే ఉద్దేశంతో గృహప్రవేశాలు చేయటం ఒక్కటి ఆలస్యమైంది. ఆ కారణంతో వెనువెంటనే ఎన్నికలు రావటం, ఎన్నికలలో మేము నిధులు మంజూరు చేయలేకపోవడంతో దాదాపుగా ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరాలుగా కాలయాపన జరుగుతున్నా ఇవాళ ప్రభుత్వం లక్షలాది కోట్లాది రూపాయలతోనే మేము కోదాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము, లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. మేమేమంటున్నాం, నిరుపేదల కోసం ఇవాళ 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే 560 ఇండ్లు ఏదైతే పూర్తి చేసుకున్నామో 100 కోట్ల రూపాయల నిధులతోని 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు ఏదైతే పూర్తి చేసుకొని లబ్ధిదారుల ఎంపిక పూర్తయి వాళ్ళకి ఇచ్చినామో ఆ వాళ్ళు అందులో పోయి కాపురం ఉండటానికి 50 లక్షల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పేసి అధికారుల దృష్టికి ఎన్నో దఫాలుగా తీసుకుపోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు మేము పెడుతున్నాం, వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇవాల్టి వరకు 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఎక్కడేసిన గొంగలు అక్కడన్నా చందంగానే ఉంది. కోదాళ్ళలో మాత్రం ఎప్పుడు ఏ ప్రకటన చూసినా లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పత్రికా ప్రకటనలు చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఆ అభివృద్ధి అనేది అవపడట్లేదు. ఇవాళ 560 కుటుంబాలు చిన్న చితక వ్యాపారాలు చేసుకోనో పనులు చేసుకోనో ఎవరన్నా వృద్ధులు అనారోగ్యంతోనో చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని కిరాయిలు ఆ ఇంట్లో ఉండనివ్వక ఎల్లగొడుతున్న దుర్భరమైన పరిస్థితులలో కాలం వెల్లదీస్తున్న సామాన్యులకి ఈరోజు 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడ కనీస సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కలుగజేస్తే వెనువెంటనే వాళ్ళు కాపురం ఉండటానికి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టినాం, అక్కడ సబ్స్టేషన్ కట్టినాం, మిషన్ భగీరథ లైన్లను కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని, ఆర్డీఓ గారు చొరవ తీసుకొని వెనువెంటనే ప్రతిపాదనలు ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లకు కావాల్సిన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కలుగజేసి వెనువెంటనే లబ్ధిదారులకు అందజేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మొన్న పరిశీలించడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారిని కలిసినాం. ఇవాళ అవసరమైతే కలెక్టర్ గారు కూడా ఈ సమాచారాన్ని మేమే ప్రత్యక్షంగా పార్టీ పక్షాన ఒక మాజీ ప్రజాప్రతినిధిగా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈవినింగ్ పోయి మళ్ళీ కలిసి చెప్పే అవకాశం తీసుకుంటాం. ఏది ఏమైనా ప్రభుత్వం వెంటనే జోక్యం తీసుకోవాలి. అదే రకంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా జోక్యం చేసుకొని ఈ 560 ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులకు వెనువెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ బాలాజీ నగర్లో ఉన్న దగ్గర కరెంటు సదుపాయం, మంచినీటి సదుపాయం, డ్రైనేజీ సదుపాయాన్ని కలుగజేసి వెనువెంటనే వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.